గజం భూమి కేవలం 4,000 రూపాయలతో 165 గజాల డిటిసిపిఎన్ రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు టుడేస్ న్యూస్ పేపర్ అనాలిసిస్. నేను గౌతమ్. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూద్దాం. ప్రధానంగా కృష్ణా జలాలపై పునఃసమీక్ష అంటూ కూడా ఒక వార్త రాసింది. బ్రిజేష్ ట్రైబ్యునల్కు కొత్త నిబంధనల కింద పరిశీలన బాధ్యతలు. కేంద్ర నిర్ణయంతో రాష్ట్రానికి గట్టి వాదన వినిపించలేకపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ కూడా రాసుకొచ్చింది. కృష్ణా జలాలపై కొన్ని సంవత్సరాలుగా వివాదం అయితే కొనసాగుతుంది. అంటే అందులో ప్రధానంగా 512 టీఎంసీల వాటా ఆంధ్రప్రదేశ్కు దక్కాలని, మిగిలిన వాటా కూడా తెలంగాణకు దక్కాలని. సో ఈ నేపథ్యంలో తెలంగాణ అయితే చాలా బలమైన వాదనలు వినిపిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అందుకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి లేఖలు రాశారు. అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా ఈ విషయంలో ఫైట్ చేసిన పరిస్థితి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇక్కడ గట్టి వాదన వినిపించలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందుకే ఈ నిర్ణయం అంటూ కూడా ఈనాడు రాసుకొచ్చింది. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో దశాబ్దాల తరబడి రాష్ట్రానికి ఉన్న నీటి హక్కులను మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ డిమాండ్కు అనుగుణంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నీటి కేటాయింపులను తిరిగి పరిశీలించి 2 రాష్ట్రాల జల వివాదాలను విని మళ్లీ కొత్తగా కేటాయింపులకు వీలు కల్పించేలా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు అధికారాలు కట్టబెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 811 టీఎంసీలను, అంటే అప్పట్లో రాష్ట్రం విడిపోలేదు, అప్పుడు ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల విషయంలో 811 టీఎంసీలు అయితే కేటాయించి ఇందులో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు, తర్వాత తెలంగాణకు 299 టీఎంసీలు అయితే కేటాయించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వీటిపై మళ్ళీ కూడా బ్రిజేష్ ట్రైబ్యునల్ కమిటీకి కానీ వాటికి కానీ వాదనలు వినిపించడంలో విఫలమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ కూడా రాసుకొచ్చింది. సో అందుకని చెప్పి మళ్ళీ ఈ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కే కొత్త అధికారాలు కట్టబెట్టారు. అంటే దీనిపై మళ్ళీ పునఃసమీక్ష చేయబోతున్నారు అనే విషయం అయితే రాసుకొచ్చింది. ఈ విషయంలో ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎటువంటి వాదన వినిపించలేదని కూడా రాసుకొచ్చిన పరిస్థితి. అందుకే మనకి ఈ హెడ్లైన్ కనిపిస్తుంది. కృష్ణా జలాలపై పునఃసమీక్ష, బ్రిజేష్ ట్రైబ్యునల్కు కొత్త నిబంధనల కింద పరిశీలన బాధ్యతలు. సో ఈ నేపథ్యంలో ఇది మరింత కాలం పొడిగించే అవకాశం ఉందో కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించిన వార్త చూద్దాం. ఇంతకంటే చీకటి రోజులొద్దు, 38 కేసులున్న వ్యక్తి నీతులు చెబుతారా? ఈ సీఎం వైద్య కళాశాలల సీట్లు అమ్ముకుంటున్నారు. టీడీపీ జనసేన కూటమి విజయం తథ్యం. పెడన సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన. వారాహి 4 యాత్రలో భాగంగా పెడనలో ఆయన నిన్న బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది. యాత్రలో అందుకొచ్చిన ఇక్కడ జనం కూడా చూడొచ్చు, అశేష జనవాహిని అని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళందరూ కూడా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న చీకటి రోజులు చాలు, ఇంతకు మించి వద్దు. అంటే వైఎస్ఆర్సీపీ పరిపాలన ఏమాత్రం బాగాలేదు, కేవలం చీకటి పరిపాలన కొనసాగిస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్పై 38 కేసులున్నాయి, ఆయన నీతులు చెప్పేది అంటూ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. అట్లాగే ఇంకొక సంచలన ఆరోపణ అయితే చేశారు. ఈ సీఎం వైద్య కళాశాలల సీట్లు అమ్ముకుంటున్నారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆరోపించిన పరిస్థితి చూసాం. ఇప్పటికే 1, 2 వారాహి యాత్రలు, అట్లాగే 3వ వారాహి యాత్రలో వాలంటీర్లపై సంచలన ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా ముఖ్యమంత్రి జగన్ టార్గెటెడ్గా ఆయన వైద్య కళాశాలల సీట్లు అమ్ముకుంటున్నారంటూ కూడా పెడన సభలో ధ్వజమెత్తిన పరిస్థితి. అట్లాగే టీడీపీ జనసేన కూటమి విజయం తథ్యం. ఎవరేమనుకున్నా ఖచ్చితంగా అధికారంలోకి టీడీపీ జనసేన కూటమి వస్తుందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక్కడ మరోసారి మనం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ బీజేపీకి అయితే ఆయన ఎటువంటి అవకాశం ఇవ్వలేదు, కనీసం దాని గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. సో అట్లాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై, మంత్రులపై ఆయన విమర్శల జల్లైతే కురిపిస్తూ ఉన్నారు. ఏ ఒక్కరిని వదలకుండా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే వైఎస్ఆర్సీపీకి ప్రత్యర్థి మేమే అంటున్న టీడీపీ జనసేన సందర్భంగా ఇప్పటికే టీడీపీకి సంబంధించి ప్రధాన లీడర్లు అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, ఇద్దరు కూడా ప్రజాక్షేత్రంలో లేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జనసేన అందుకు సంబంధించి అంటే వైఎస్ఆర్సీపీకి ప్రత్యర్థులం ఉన్నారు అని చెప్పి ప్రజాక్షేత్రం నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో టీడీపీ జనసేన కూటమిని ఆయన ఎమర్జీ చేస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా వారాహి యాత్ర ఉన్న నేపథ్యంలో చూద్దాం ఇంకెన్ని ఇది చేయాల్సి ఉంటుందనేది కూడా అట్లాగే చాలా రోజుల తర్వాత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కనిపిస్తున్నారు.
చూద్దాం ఆయన ఏమన్నారు. ప్రత్యర్థులను వేధించడానికి అధికారం ఉపయోగించవద్దు. ద్వేషపూరిత కుట్రపూరిత రాజకీయాలు సరికాదు. విపక్ష నేతలు ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిన్న పుస్తకావిష్కరణ సభలో భాగంగా ఆయన రావడం అయితే జరిగింది. అప్పుడు ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించి చెప్పిన మాట ఏంటి అనంటే, ప్రత్యర్థులను వేధించటానికి మాత్రం అధికారం ఉపయోగించొద్దు. ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కేసు నడుస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అందుకు సంబంధించినవేనా అనే ఆసక్తి కూడా కలుగుతుంది. సో ఈ వ్యాఖ్యలు అట్లా కూడా చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రైట్, చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం. నిధుల దుర్వినియోగంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలు ఏవి? క్వశ్చన్ మార్క్. ₹1 ఆయనకు చేరినట్లు సాక్ష్యాలు ఉన్నాయి. మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఈ స్కామ్కి సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఫైనల్ బెనిఫిషరీ అంటే చివరిగా ఆ డబ్బులన్నీ ఎవరి అకౌంట్లోకి పోయాయి, ఎవరు లబ్ధిదారులు అనే విషయం అయితే నిరూపించగలుగుతారా అనే క్వశ్చన్ మార్క్ అయితే వినిపిస్తున్న నేపథ్యంలో నిధుల దుర్వినియోగంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలు ఏవి? ₹1 ఆయనకు చేరిందా? అందుకు సాక్ష్యాలు ఉన్నాయా? ప్రాథమిక విచారణ తర్వాత నమోదు చేసిన కేసులో చంద్రబాబు పేరు లేదుగా. అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు, ప్రాథమిక విచారణ జరిపినప్పుడు అప్పుడు చంద్రబాబు పేరు లేదు, కానీ తర్వాత మళ్ళీ ఎట్లా చంద్రబాబు పేరు నమోదు చేశారు అని కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడికి ఏసీబీ కోర్టు ఈ విధంగా ప్రశ్నలు విధించింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా. చూద్దాం, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ అయితే జరగబోతుంది. చంద్రబాబు నాయుడుకి అందుకు సంబంధించి బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా ఈ రోజుతో తేలిపోనుంది. సో ఈ నేపథ్యంలో సిఐడికి అయితే ఈ ప్రశ్నలు అయితే సంధించింది. కానీ సిఐడి కూడా ఒకటే విషయం చెబుతుంది, చంద్రబాబు సెంట్రిక్గానే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది. అన్నీ తానే, కర్త కర్మ క్రియ అన్నీ తానే, ఆయనే ఈ దానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి కోర్టు కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఇక రైట్, ఫైబర్ గ్రిడ్ కేసుకు సంబంధించిన వార్త చూద్దాం. చంద్రబాబును బాధ్యుని చేయడం సరికాదు, నిర్ణయాల అమలులో తప్పులకు ఆయన ఎలా బాధ్యుడు? రాజకీయ ప్రత్యర్థి కావడంతో జైల్లో ఉంచాలని ప్రభుత్వం భావిస్తుంది. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్పై చంద్రబాబు తరపున వాదనలు, విచారణ నేటికి వాయిదా వేసిన హైకోర్టు. ఎస్, ఇందులో ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేదు. ఇది మొత్తం ఉమ్మడిగా కలిసి తీసుకున్న నిర్ణయం. సో ఈ నేపథ్యంలో ఆయన్ని రాజకీయంగా ఇరికించడానికి, రాజకీయ ప్రత్యర్థి కావడం వల్లే ప్రభుత్వం ఈ విధంగా ప్రయత్నిస్తోందంటూ కూడా ఆయన తరపు లాయర్లు అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఒక స్పెషల్ స్టోరీగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నైపుణ్యానికి చిరునామా చంద్రబాబే. ఉద్యోగార్హత నైపుణ్యాలున్న యువతను అందించే రాష్ట్రాల్లో 2016 నుంచి 19 వరకు ఏపీదే అగ్రస్థానం. కేంద్రం కూడా ఈ విషయం స్పష్టం చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక 4-5 స్థానాలకు దిగజారిన వైనం. అంటే 2019 తర్వాత చూసుకుంటే 4-5 స్థానంలో ఉన్నాం. అంతకుముందు వరకు కూడా నంబర్ 1 ర్యాంకింగ్లో ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇండియా స్కిల్స్ రిపోర్టే నిదర్శనం. నైపుణ్య రాష్ట్రంగా మార్చినందుకు చంద్రబాబుకు జైలా, సామాజిక మాధ్యమాల్లో నిలదీస్తున్న యువత అంటూ కూడా ఒక స్టోరీ రాసుకుంటూ వచ్చింది. అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి చంద్రబాబు అరెస్ట్ తర్వాత కూడా 2 పరిణామాలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అసలు స్కిల్ డెవలప్మెంటే జరగలేదా? దాని ద్వారా నియమితులైన వాళ్ళు ఎవరు లేరా? ఉద్యోగాలు పొందిన వారు లేరా? నైపుణ్యాలు నేర్చుకున్న వాళ్ళు లేరా అనే దానికి కూడా ఈ స్పెషల్ స్టోరీ రాసుకొచ్చింది. ఏ నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారో అదే సంస్థకు సంబంధించిన అంశంలో ఆయన జైలుకు పంపడం యువతను విస్మయానికి గురి చేస్తుంది. నైపుణ్య శిక్షణ ఇవ్వకపోతే ఏపీ ప్రథమ స్థానంలో ఎలా నిలుస్తుంది? 1000 మందికి ఉద్యోగాలు ఎలా లభించాయి? సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ తీరును యువత ప్రశ్నిస్తున్నారు అంటూ కూడా రాసుకొచ్చింది. సో ఇది ఈరోజు సంబంధించిన ఏపీకి సంబంధించిన డెవలప్మెంట్స్. రైట్, ఇక్కడ ఒక బ్యానర్ ఐటమ్ కూడా చూసుకోవచ్చు. వన్డే పండగ వచ్చింది. నేటి నుంచి ఇండియాలో ప్రపంచ కప్. 2011 తర్వాత మళ్ళీ భారత్ ఆతిథ్యం ఇస్తోన్న ప్రపంచ కప్ ఇది. సో ఈ నేపథ్యంలో ఈరోజైతే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ వర్సెస్ రన్నరప్ న్యూజిలాండ్, వీళ్ళ మధ్య అయితే పోరు జరగనుంది. సో రెండు కూడా సమవుజ్జీలం. అట్లాగే ఇది ఈ వరల్డ్ కప్లో మనకి గ్రూప్ దశలో పాకిస్తాన్తో కూడా ఇండియాకి ఫైట్ ఉండబోతుంది. చూద్దాం మరి ఎట్లా ఉండబోతుంది ఆ ఫైట్. ఈ ప్రపంచ కప్ క్రికెట్ అభిమానులు ఏ విధంగా ఉర్రు తొలగించిందో కూడా చూద్దాం. ఇప్పటికే ఎన్నో మధుర జ్ఞాపకాలు, ఎన్నో మరుపురాని ఘట్టాలు అంటూ కూడా రాసుకొచ్చింది. రైట్, అట్లాగే మన ఆసియా క్రీడల్లో మన బాణెం బల్లెం రెండూ తీసుకెళ్ళాయి. ఆర్చరీలో అట్లాగే బల్లెం, అందులో కూడా మనకి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు మన వాళ్ళు.
జ్యోతి సురేఖ ఆర్చరీలో, అట్లాగే కిషోర్ కుమార్ నీరజ్ కూడా మనకి కాంపౌండ్ మిక్స్డ్ టీంలో స్వర్ణం పట్టేసిన పరిస్థితి ఉంది. అట్లాగే ఆర్చరీలో వజాస్ ప్రవీణ్తో కలిసి విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ హ్యాట్సాప్. సో అట్లాగా మన ఆసియా క్రీడలో భారత పతక వేట కొనసాగుతుంది అంటూ కూడా రాసుకొచ్చారు. సో మొత్తానికి త్రో విభాగంలో అయితే మనకి కిషోర్ రజతం నెగ్గగా భారత స్టార్ నీరజ్ చోప్రా పసిడి కొట్టారు. గ్రేట్ నీరజ్ చోప్రా వన్స్ అగైన్. సో ఇట్లాగైతే ఈనాడు ఏపీ ఎడిషన్ ఉంది. మరో పత్రిక సాక్షి చూద్దాం. సాక్షిలో ఎటువంటి వార్తలు ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఎస్, నిన్న వర్చువల్గా ముఖ్యమంత్రి జగన్ 13 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడమే కాదు, దాదాపు 3008 కోట్ల పెట్టుబడులని నిన్న అఫీషియల్గా ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. సో వర్చువల్గా 13 ప్రాజెక్టులకు జగన్ భూమి పూజ, ప్రారంభోత్సవాలు, 7 పారిశ్రామిక యూనిట్లు, 6 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, 3 ప్రారంభోత్సవాలు, 9 యూనిట్లకు శంకుస్థాపన, 1 MOU. అందులో పులివెందులో అరటి ప్రాసెసింగ్ క్లస్టర్, తిరుపతి జిల్లాలో DP చాక్లెట్స్, గ్రీన్లామ్ సౌత్ కంపెనీ యూనిట్లు ప్రారంభం. రైట్. అట్లాగే సిఎస్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ప్రతి 15 రోజులకోసారి సమీక్షించి పారిశ్రామికవేత్తలకు ఏ సమస్య ఎదిరినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు అంటూ కూడా రాసుకొచ్చారు. రైట్. ఇది కనుక సక్సెస్ఫుల్గా అమలవుతే ఇప్పటి వరకు ప్రతిపక్షాలు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ అభివృద్ధి లేదు, కేవలం సంక్షేమానికే ప్రాధాన్యం వేస్తున్నారు అనే మాట ఈ ఒక్క పని కనుక సక్సెస్ అయితే, అంటే ఈ పెట్టుబడులు కనుక కార్యరూపం దాల్చితే ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఆ మాట వెనక్కి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 3008 కోట్ల పెట్టుబడులు అంటే కూడా రాష్ట్రం డెవలప్మెంట్లో కనిపిస్తున్న పరిస్థితి, అంటే ప్రగతి పథంలో ముందుకు వెళ్తున్న పరిస్థితి. అట్లాగే దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది, లక్షల మంది ఉపాధి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సీఎం జగన్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్. అట్లాగే నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి జగన్. రైట్. అందరూ అనుకుంటున్నట్టు ఇది ఇప్పటికే రాజకీయ పరిణామాలు చాలా హాట్గా కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు, దీనికి సంబంధించి ఢిల్లీలో కేంద్ర పెద్దల ప్రమేయం ఉంది అన్న కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీకి అయితే సీఎం జగన్ వెళ్తున్నారు. కానీ దాని గురించి కాదు, రేపు వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్షకు హాజరు కానున్న సీఎం 2 రోజుల పాటు పర్యటన. అంటే ఆంధ్రప్రదేశ్ కూడా మావోయిస్టులు కానీ నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతం. అటు ఒడిషా సరిహద్దు ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం ఇవన్నీ కూడా, అట్లాగే అప్పట్లో నల్గొండ జిల్లాకు ఆనుకొని ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో కూడా నక్సల్స్ మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. నల్లమల్ల అడవుల్లో కూడా వారి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటువంటి వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్షకైతే ముఖ్యమంత్రి జగన్ అధికారికంగా అయితే అటెండ్ కాబోతున్నారు. రైట్. ఇక రాజకీయ వార్తలు చూస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు, సాక్షులను బెదిరిస్తున్నారు, చంద్రబాబు బెయిల్ పిటిషన్ను తిరస్కరించండి అని అదనపు అటార్నీ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే వాదించిన పరిస్థితి. చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్ను తిరస్కరించండి, స్కిల్ కుంభకోణం అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది, ఆయన 13 సంతకాలతో సహా బలమైన ఆధారాలున్నాయి. ఏసీబీ న్యాయస్థానాన్ని కోరిన అదనపు ఏజీ పొన్నవోలు కేసు విచారణను నేటికి వాయిదా వేసిన న్యాయస్థానం. అంటే ఏసీబీ న్యాయస్థానాన్ని అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒకటే అభ్యర్థిస్తున్నారు, చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరించండి, అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, చాలా బలమైన ఆధారాలు ఉన్నాయి, 13 సంతకాలు ఆయన చేసిన పరిస్థితి కనిపిస్తుంది, ఇవన్నీ కూడా ఆయన కనుసనలోనే జరిగాయి అని కూడా వాదించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఈరోజు వాయిదా వేసిన న్యాయస్థానం అని కూడా చూద్దాం. అట్లాగే కృష్ణా వివాదం బ్రిజేష్ ట్రైబ్యునల్కే, నీటి పంపకాల బాధ్యత ప్రస్తుత ట్రిబ్యునల్కే, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్కు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నుండి 512 టీఎంసీలు వినియోగించుకుంటే ఇప్పటి వరకు ఏ సమస్య అయితే కనిపించట్లేదు. కానీ దాంట్లో ఏవైనా కనుక తగ్గిన పరిస్థితి కనుక కనిపిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కృష్ణా జలాల విషయంలో పెద్ద దెబ్బకి కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, మళ్ళీ బ్రిజేష్ ట్రైబ్యునల్కి వాటికి సంబంధించిన వాదనలు వినే పరిస్థితున్న నేపథ్యంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు, ఏం వాదనలు వినిపిస్తాయో అనేది కూడా చూద్దాం. అట్లాగే ఉద్యోగుల జీపీఎస్కు జాతీయ స్థాయిలో ప్రశంసలు. మొన్న అసెంబ్లీలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జీపీఎస్ బిల్లు, అంటే ఉద్యోగులకు సంబంధించిన బిల్లు అయితే ఆమోదింప చేసుకుంది. దీనిపైన ప్రతిపక్షాలు అయితే తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంగ్ల పత్రిక మింట్లో బ్యానర్ కథనం, 2004 పెన్షన్ సంస్కరణను కాపాడుతూనే జీపీఎస్ తీసుకొచ్చారు అంటూ కూడా, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు ఏపీ ప్రభుత్వం అంటూ కూడా అందులో రాసుకొచ్చారు. సో జాతీయ స్థాయిలో ప్రశంసలు అని కూడా సాక్షి పేపర్ రాసుకుంటూ వచ్చిన పరిస్థితి. అట్లాగే వన్డే ప్రపంచ కప్ గురించి కూడా రాసుకొచ్చారు. భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్కు రంగం సిద్ధమైంది. 10 జట్లు పాల్గొంటున్న టోర్నీకి నేడు నగారా మోగనుంది. గత వరల్డ్ కప్ ఫైనలిస్ట్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్కు అహ్మదాబాద్ వేదిక కానుంది. 46 రోజుల పాటు
మొత్తం 51 మ్యాచ్లు జరుగుతాయి. నవంబర్ 19న ఫైనల్. రైట్. ఈ 46 రోజుల పాటు మాత్రం క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్కి అయితే పండగ వాతావరణం చెప్పుకోవచ్చు. రైట్. అట్లాగే ఈ విధంగా సాక్షి పేపర్ అయితే రాసుకుంటూ వచ్చింది. రైట్. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఎటువంటి వార్తలు రాశారనేది కూడా చూద్దాం. రైట్. మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించిన కేసుకి సంబంధించిన వాదనలు ఇవి. ఆధారాలు చూపండి, స్కిల్ నిధుల విడుదలలో చంద్రబాబుకు సంబంధం ఉందా, నేరారోపణకు ప్రాథమిక సాక్ష్యాధారాలు చూపండి, దర్యాప్తులో 2 ఏళ్ల కిందటికి నేటికి పెద్దగా పురోగతి లేదు, దారి మళ్ళా అంటున్న డబ్బులు ఆయనకు చేరాయా? ఎస్, మనం మాట్లాడుకున్నాం. ఫైనల్ బెనిఫిషరీ ఎవరు అంటే కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు, ఎవరి అకౌంట్లోకి నిధులు వెళ్ళాయి అనే విషయంపై స్పష్టత ఉందా అనే ప్రశ్న అయితే కోర్టు విధించడం జరిగింది. దీంట్లో బెనిఫిషరీ ఎవరో తేలితే వాళ్లే నిందితులు అనేది కూడా ఉంది. సో ఇవన్నీ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటే ప్రధానంగా చంద్రబాబు గారు బెయిల్ పిటిషన్ ఎందుకు వేయలేదు, ఆ సెక్షన్ 17A ప్రకారమే ఎందుకు వాదనలు నడుస్తున్నాయి, ఇవి నడుస్తున్న నేపథ్యంలో హైకోర్టు అయితే ఈ ప్రశ్న విధించింది. దీనిపై కూడా మనకి జవాబు రావాల్సిన, సమాధానం రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కస్టడీ బెయిల్ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. అధికారంలో లేని బాబు ఎలా ప్రలోభ పెడతారు అంటే బెయిల్ పిటిషన్కి సంబంధించి ఆయన ఎలాంటి ప్రలోభాలకు గురి చేయగలరు, ఇప్పుడు అధికారంలో లేరు కదా అని కూడా ప్రశ్నించింది. సమష్టి నిర్ణయానికి బాధ్యుని చేయలేరు అంటే క్యాబినెట్ నిర్ణయానికి ఒక్కడి సెంట్రిక్గానే ఎందుకు ఆయన ఎందుకు బాధ్యుని చేస్తున్నారంటూ కూడా. కేంద్ర నిధులున్నాయని రాష్ట్రపతిని చేరుస్తారా? చంద్రబాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 27 కోట్లు టీడీపీ ఖాతాలోకి వెళ్ళాయి, జీవోకు ముందే ఎంఓయూపై స్టాంపింగ్ జరిగింది అని కూడా అదనపు అటార్నీ జనరల్ అయితే చెప్పడం అయితే జరిగింది. 27 కోట్లు టీడీపీ ఖాతాలోకి వెళ్ళాయి. సో అక్కడే మనకి బెనిఫిషరీ కనిపిస్తుందంటూ కూడా ఏజీ వాదించిన పరిస్థితుంది. సో అట్లాగే ఫైబర్ నెట్ కేసులో కూడా ఏం వార్త రాశారనేది చూద్దాం. 2 ఏళ్లుగా నోటీసే ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్లో బాబు పేరే లేదు, అకస్మాత్తుగా నిందితుడిగా ఎట్లా చేర్చారు అంటూ కూడా ఇక్కడ వాదనలు జరిగాయి. స్కిల్ కేసులో రిమాండ్ తర్వాత పీటీ వారెంట్ వేశారు. ఫైళ్లను సిఐడి సీజ్ చేసింది, వాంగ్మూలాలను నమోదు చేసింది. బాబును కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం లేదు, బలమైన ప్రత్యర్థి కావడంతో జైల్లో ఉంచాలని చూస్తున్నారు. విధాన నిర్ణయాల అమల్లో కొందరు తప్పులకు సీఎం బాధ్యుడా, అదెలా? సీనియర్ న్యాయవాది అగర్వాల్ ప్రశ్న, విచారణ నేటికి వాయిదా. ఎస్, ఫైబర్ నెట్ స్కామ్కి సంబంధించి కూడా అందరూ కలిసి తీసుకున్న సమష్టి నిర్ణయం, కేవలం చంద్రబాబునే ఎట్లా బాధ్యుని చేస్తారు అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్థ్ అగర్వాల్. రైట్. అట్లాగే నారా లోకేష్కి సంబంధించి కూడా చూద్దాం. స్కిల్ కేసులో మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు, 12 దాకా లోకేష్ అరెస్ట్ వద్దు, సీఎం డౌన్ అన్నారని 127 మందిపై కేసు. సత్యసాయి జిల్లాలో కురుబల నిరసనపై సెక్షన్ 30 అస్త్రం, వైసీపీ ఇచ్చిన పేర్లతో కేవలం గంటల వ్యవధిలో జాబితా. ఇందులో పరిటాల సునీత, శ్రీరామ్, పార్థసారథి పేర్లు కూడా ఉన్నాయంటూ కూడా రాసుకుంటూ వచ్చారు. మొత్తంగా టీడీపీ మెడకైతే కేసుల ఉచ్చు కనిపిస్తూ ఉంది. ఒకదాని తర్వాత ఒకటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కావచ్చు, ఫైబర్ గ్రిడ్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అంగళ్ళు కేసుకు సంబంధించి విచారణ అయితే వాయిదా పడ్డది. అట్లాగే బండారు సత్యనారాయణ రీసెంట్గా మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్య, ఇవన్నీ చూస్తుంటే కూడా టీడీపీ నాయకులపై వరుస కేసులు అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం దాని నుంచి వాళ్ళు ఎలా బయటకు వస్తారో. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో చూద్దాం. నిన్న పెడన సభలో ఆయన కొన్ని సంచలనమైన కామెంట్స్ అయితే చేశారు. రైట్, అందులో ఒక కామెంట్ చూద్దాం. హెడ్లైన్ అదే పెట్టారు, ఓట్ల కోసమే ఆ రత్నాలు. ఎస్, నవరత్నాలు అంటూ కూడా నవరత్నాలు పేదలందరికీ కూడా నవరత్నాల ఫలితాలు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్ మేనిఫెస్టోలో పెట్టి 2019లో అధికారంలోకి అయితే రావడం జరిగింది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ పెడన సభలో ఏం విమర్శించారు అంటే, ఓట్ల కోసమే ఆ రత్నాలు, ఆ ముసుగులో చేసేదంతా దోపిడీనే, ఇది రూపాయి పావల ప్రభుత్వం అంటూ కూడా ఆయన కొన్ని హాట్ కామెంట్గా కూడా చెప్పుకోవచ్చు. వైసీపీది వినాశకాలే విపరీత బుద్ధి, టీడీపీ జనసేన వ్యాక్సినే దానికి మందు, వైసీపీ ఓటమే మా కూటమి లక్ష్యం, కేంద్రం ఆశీస్సులు ఉంటాయనుకుంటున్నాం, మడ్డలు చేసేవారు పదవుల్లో ఉంటే దేశభక్తి కలిగిన నాకెందుకు భయం అంటూ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇది వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు దేవినేని అవినాష్ రెడ్డి కావచ్చు, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మర్డర్లు చేసేవారు పదవుల్లో ఉంటే దేశభక్తి కలిగిన నాకెందుకు భయం, అరెస్టులు కానీ నోటీసులు కానీ వీటన్నిటికీ నేను భయపడే రకం కాదు అంటూ కూడా ఆయన చెప్పారు. కేంద్ర పెద్దలను ఎన్నోసార్లు కలిశాను, జగన్ అరాచకాల గురించి చెప్పాలనిపించలేదు, వాళ్లకు తెలీదా నా నోటితో నేను చెప్పాలా అంటూ కూడా ఆయన చెప్పారు. రైట్, కృష్ణా జిల్లా పెడన సభకు హాజరైన జనసందోహం, అందులో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్. రైట్, వైసీపీ నేతలు అండమాన్ జైలుకి పెడన సభలో పవన్ హెచ్చరిక. అంటే
రేపు వైఎస్ఆర్సీపీ కనుక ఓడిపోయి ఆ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా అండమాన్ జైలుకే అంటూ కూడా ఆయన ఒక హెచ్చరిక చేయడం అయితే జరిగింది. చాలా సెన్సేషనల్ కామెంట్స్ అయితే నిన్న పెడన సభలో పవన్ కళ్యాణ్ అయితే చేశారు. మరి చూద్దాం ఈ కృష్ణా జిల్లాలో వారాహి 4 యాత్ర ఊపు ఏ విధంగా ఉంటుంది, దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సింది. రైట్, ఇక కృష్ణా జలాల వివాదానికి సంబంధించి కూడా ఈ కృష్ణా ట్రైబ్యునల్కే మళ్ళీ ఆ పంపిణీ బాధ్యతను అప్పగించారు. ఏపీ తెలంగాణ నడుమ పంపిణీపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పాత ట్రైబ్యునల్కు కొత్త విధి విధానాలు, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు కేంద్ర మంత్రులు ఠాకూర్, కిషన్ రెడ్డి వెల్లడి అంటూ కూడా రాసుకొచ్చిన పరిస్థితి. రైట్, బ్రిజేష్ ట్రైబ్యునల్ అవార్డు నోటిఫై కాకుండా పంపకాలు ఎలా చేస్తారు? 4 రాష్ట్రాలే కాకుండా 2 రాష్ట్రాలకే పరిమితం చేయడం చెల్లదు. తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఇక సక్రమమే క్వశ్చన్ మార్క్. సీమకు నీళ్లు కష్టమే. తెలంగాణలో లబ్ధికే మోదీ నిర్ణయం, సుప్రీంలో సవాల్ చేయాలి, సీఎం మౌనం వీడాలి, రైతులు నిపుణుల డిమాండ్ నేడు ఢిల్లీకి జగన్ అంటూ కూడా. ఎస్, కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం చాలా గట్టి వాదనలు వినిపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి పదే పదే విజ్ఞాపనలు, వినతులు అందించి ఆయన కూడా పలు సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది. కానీ ఇటు ఏపీ నుంచి ముఖ్యమంత్రి జగన్ ఎటువంటి వాదన వినిపించని పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఈ నిర్ణయాలపై పునఃసమీక్ష అయితే జరగనున్నది అంటూ కూడా రాసుకొచ్చారు. 512 టీఎంసీలు కనుక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు, విభజిత ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు కేటాయించిన నేపథ్యంలో దానిపై మళ్ళీ పునఃసమీక్ష అంటే ఏదైనా తేడా జరిగితే అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ కూడా రాసుకొచ్చింది. అట్లాగే నేడు ఢిల్లీకి జగన్ అన్న వార్త నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వామపక్ష అట్లాగే తీవ్రవాదానికి సంబంధించి కూడా ఆయన చర్చలో భాగంగా కేంద్రం ఒక సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఢిల్లీకి అయితే వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ బ్రిజేష్ ట్రైబ్యునల్ నిర్ణయంపై ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా కూడా చూద్దాం. రైట్, అట్లాగే ఎన్నాళ్ళీ నిరీక్షణ, అక్టోబర్లోనూ జీతాలు పెన్షన్లకు కటకటే, 4వ తేదీ వచ్చిన అరకొర చెల్లింపులే, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెన్షన్లలో సగం మందికి కూడా అందనమైన జగన్ ఏలుబడిలో ప్రతి నెల ఇదే తంతు. ఎస్, టంచనుగా 1వ తారీఖు జీతం పడిపోతుంది ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల కూడా ఇదే లేట్ అవుతుంది. ఇప్పటికే 4వ తారీఖు వచ్చిన జీతాలు అందని పరిస్థితి అంటూ కూడా ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. అక్టోబర్లోనూ జీతాలు పెన్షన్లకు కటకటే అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెన్షన్లలో సగం మందికి కూడా అందని వైనం అంటూ కూడా రాసుకుంటూ వచ్చింది. అంటే ఆర్థిక లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటూ కూడా ఆంధ్రజ్యోతి అయితే రాసుకుంటూ వచ్చిన పరిస్థితి. అట్లాగే ఢిల్లీ మద్యం కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆప్ ఎంపీ అరెస్ట్ అయ్యారు. ఎస్, మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీలో మళ్ళీ ఆ కేసులో అరెస్ట్ అయిన 3వ ఆప్ నేత ఇతనే సంజయ్ సింగ్. ఇతను ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు చూడొచ్చు. అదానీ స్కామ్ను బయట పెట్టినందువల్లే తనపై కేంద్రం అణచివేతన్న సంజయ్ సింగ్. 1000కి పైగా సోదాలు జరిగిన పైసా పట్టుబడలేదు ఆప్ అధిపతి కేజ్రీవాల్. సిసోడియాకు బెయిల్పై సుప్రీంలో కొనసాగిన విచారణ, అరెస్టు చేసే వ్యక్తికి ఈడీ కారణాలు తెలపాలి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. చూద్దాం, ఇప్పటికే ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తుంది మద్యం కుంభకోణం. తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత కూడా దానికి సంబంధించి ఈడీ అయితే నోటీసులు పంపిన పరిస్థితున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సంజయ్ సింగ్ అయితే అరెస్ట్ అయ్యారు. దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా చూద్దాం. అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ ఏయూలో ఓటు రాజకీయం నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా బయటి వ్యక్తికి రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించారు. చక్రం తిప్పిన వీసీ ప్రసాద్ రెడ్డి. జేమ్స్ స్టీఫెన్కు అడిషనల్ ఛార్జ్, ఆయన చేతిలో 100కు పైగా చర్చలు. ఓటు బ్యాంక్ కోసం వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. సీనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ కూడా రాసుకుంటూ వచ్చింది. కానీ విద్యా వ్యవస్థలో రాజకీయాలు కరెక్ట్ అయితే కాదు. రైట్, ఇక స్పోర్ట్స్కు సంబంధించి కూడా చూద్దాం. సొంత గెడ్డపై వరల్డ్ కప్ సమరం జరగబోతుంది. మరి ఎవరు జగజ్జేతగా నిలవబోతున్నారో కూడా చూద్దాం. ఇక్కడ వీళ్ళందరూ కెప్టెన్లు అందరూ కూడా వచ్చి ఫోటోకి పోజ్ ఇచ్చారు. ఇది వరల్డ్ కప్, ఈ వరల్డ్ కప్పే నెగ్గిన వాళ్ళకి ఇవ్వబోతున్నారు. సో నేటి నుంచే క్రికెట్ వరల్డ్ కప్ ఫ్యాన్స్లో 2011 నాటి జోష్ రిపీట్పై ఆశ. ఎస్, అందరి కళ్ళ ముందు ఇంకా 2011లో ఫైనల్లో మహేంద్ర సింగ్ ధోని అప్పటి టీమిండియా కెప్టెన్ శ్రీలంక మీద చివరి 6 కొట్టి ఇండియాకు వరల్డ్ కప్ అందించారు. మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కి వీడ్కోలు పలికాం అందరం కూడా వరల్డ్ కప్ అందించి. నిజంగా ఆ ఫ్యాన్ మూమెంట్ లేకపోతే ఆ అద్భుతమైన క్షణాలు ఇంకా కళ్ళ ముందు కదులుతున్న నేపథ్యంలో మరోసారి భారత గడ్డపై వరల్డ్ కప్ అయితే జరగబోతుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి అయితే దిగబోతుంది. కానీ ఈ రోజు అయితే ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ అయితే ఫస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలు కాబోతుంది. చూద్దాం ఈ వరల్డ్ కప్ ఇంకెన్ని సంచలనాలకు కారణమవుతుంది.
అట్లాగే 46 రోజుల పాటు పండగ 10 జట్లయితే పోటీ పడబోతున్నాయి. సో మొత్తంగా ఇవి ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో ప్రచురించిన కథనాలు. రేపు మరో న్యూస్ పేపర్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.